వెల్కమ్ టు T20. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ తాడిపత్రిలో వైసీపీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం జరగనుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా వైసీపీ ముఖ్య నేతలు తాడిపత్రికి రానున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి భారీగా చేరుకున్నారు పోలీసులు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్తాను అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలోకి రానిచ్చేది లేదని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇటు తిమ్మంపల్లి అటు తాడిపత్రిలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ కొవ్వూరు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పించడంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు. కూటమిలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవ్వూరులో తనను చిన్నచూపు చూశారన్నారు. అయినా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తన మనోభావాలను పార్టీ పరిగణలోకి తీసుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు మార్చకుండా కేంద్రంతో సీఎం చంద్రబాబు మాట్లాడాలన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ప్రత్యేక హోదాను సాధించుకునే అవకాశం భగవంతుడు చంద్రబాబుకు ఇచ్చాడన్నారు. చంద్రబాబుకు ప్రజలు 4 సార్లు అవకాశం ఇచ్చారని, ప్రజల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందన్నారు దాడిశెట్టి రాజా. కాకినాడ జిల్లా తొండంగిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన దాడిశెట్టి రాజా ఈ మాటలన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడులో జోరుగా వానలోను సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అరవింద్ బాబు, కూటమి నేతలు. 600 మందికి తల్లికి వందనంతో పాటు సంక్షేమ పథకాలను అందించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలి కొదిలిందని, తాము అన్నింటినీ పరిష్కరిస్తున్నామన్నారు టీడీపీ ఎమ్మెల్యే. లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో బెయిల్ నిరాకరించింది ఏపీ హైకోర్టు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మిథున్ రెడ్డి. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు మిథున్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. భారత నావికాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ నౌక నిస్తార్ తన సేవలను ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో జరిగే కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ హాజరవుతున్నారు. నిస్తార్ ను ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో మదన గోపాల స్వామి దర్శనం చేసుకుంటారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు రేవంత్. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తారు. ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. టీడీపీ ఎంపీలతో భేటీ కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో భేటీ అవుతారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన విధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు సీఎం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు రామచంద్రరావు. మెదక్ ఏడుపాయల దేవాలయాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం వివిధ సంఘాలు, న్యాయవాదులు, ఉద్యోగులతో సమావేశం కానున్నారు బీజేపీ చీఫ్. ఇవాళ బీహార్, బెంగాల్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. బీహార్లో 7,200 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 4 కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రారంభిస్తారు ప్రధాని. బెంగాల్ దుర్గాపూర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. చమురు, సహజ వాయువు, ఇంధనం, రహదారులు, రైల్వేలు సహా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు మోదీ. మాజీ ఎన్సీ మురళీధర్ రావుపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇవాళ నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. వారం పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన సమయంలో భారీగా ఆస్తులు సంపాదించారు మురళీధర్ రావు. తనిఖీల్లో బినామీల పేర్లతో 100 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది ఏసీబీ. కడప జిల్లా గండికోటలో హత్యకు గురైన మైనర్ బాలిక వైష్ణవి కేసులో పురోగతి లేదు. 4 రోజులుగా జమ్మలమడుగులోనే ఉండి కేసు విచారణ చేస్తున్నారు ఎస్పీ అశోక్ కుమార్. నిన్న సాయంత్రం పోలీసు విచారణకు హాజరయ్యారు వైష్ణవి కుటుంబ సభ్యులు. ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు వెళ్లారు వైష్ణవి తల్లి దస్తగిరమ్మ, తండ్రి వెంకట సుబ్బయ్య, పెద్దనాన్న కొడుకులు సురేంద్ర, కొండయ్య. బయటి వ్యక్తులతో హత్య చేయించుంటారని కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు, స్థానికుల సమాచారం, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. భారత నావికాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ నౌక నిస్తార్ తన సేవలను ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో జరిగే కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ హాజరవుతున్నారు. నిస్తార్ ను ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో
మదన గోపాల స్వామి దర్శనం చేసుకుంటారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు రేవంత్. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తారు. ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. టీడీపీ ఎంపీలతో భేటీ కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో భేటీ అవుతారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన విధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు సీఎం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు రామచంద్రరావు. మెదక్ ఏడుపాయల దేవాలయాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం వివిధ సంఘాలు, న్యాయవాదులు, ఉద్యోగులతో సమావేశం కానున్నారు బీజేపీ చీఫ్. ఇవాళ బీహార్, బెంగాల్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. బీహార్లో 7,200 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 4 కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రారంభిస్తారు ప్రధాని. బెంగాల్ దుర్గాపూర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. చమురు, సహజ వాయువు, ఇంధనం, రహదారులు, రైల్వేలు సహా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు మోదీ. మాజీ ఎన్సీ మురళీధర్ రావుపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇవాళ నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. వారం పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన సమయంలో భారీగా ఆస్తులు సంపాదించారు మురళీధర్ రావు. తనిఖీల్లో బినామీల పేర్లతో 100 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది ఏసీబీ. శంషాబాద్ పరిధిలోని బాలాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో మేకల మందపై గుర్తు తెలియని జంతువు దాడి చేసింది. ఈ దాడిలో 16 మేకలు మృతి చెందాయి. మేకలపై చిరుత దాడి చేసుండొచ్చంటున్నారు మేకల కాపరి. 10 రోజుల కిందట 2 చిరుతలు వచ్చాయని ఆర్సీఐ అధికారులు లేఖ విడుదల చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు మేకల మృతిపై ఆరా తీస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి గోకుల్ తండాలో పెద్ద పులి సంచరించింది. ఆవుపై దాడి చేసి చంపేసింది పులి. పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులి రాకతో గోకుల్ తండా చుట్టుపక్కల గ్రామస్తులు భయపడుతున్నారు. వారం రోజులుగా రామారెడ్డి, మాచారెడ్డి ప్రాంతాల్లో తిరుగుతోంది పెద్ద పులి. కొద్ది రోజుల క్రితం రామారెడ్డి సమీపంలోనూ ఆవుపై దాడి చేసింది పులి. పెద్ద పులి జాడ కోసం వారం రోజులుగా గాలిస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. కడప జిల్లా గండికోటలో హత్యకు గురైన మైనర్ బాలిక వైష్ణవి కేసులో పురోగతి లేదు. 4 రోజులుగా జమ్మలమడుగులోనే ఉండి కేసు విచారణ చేస్తున్నారు ఎస్పీ అశోక్ కుమార్. నిన్న సాయంత్రం పోలీసు విచారణకు హాజరయ్యారు వైష్ణవి కుటుంబ సభ్యులు. ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు వెళ్లారు వైష్ణవి తల్లి దస్తగిరమ్మ, తండ్రి వెంకట సుబ్బయ్య, పెద్దనాన్న కొడుకులు సురేంద్ర, కొండయ్య. బయటి వ్యక్తులతో హత్య చేయించుంటారని కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు, స్థానికుల సమాచారం, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. కిడ్నీ వ్యాధి సమస్యలతో అల్లాడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో నార్త్ కెరోలినా యూనివర్సిటీ ప్రొఫెసర్, అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ రాయ్ చౌదరి పర్యటించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ తో కలిసి ఆయన పలాసలోని కిడ్నీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ను సందర్శించారు. హాస్పిటల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ వైద్యులతో భేటీ అయ్యారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రత, అందుతున్న వైద్య సేవలపై చర్చించారు. అనంతరం ఉద్దాన ప్రాంతంలోని పలు గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజల జీవన శైలిని పరిశీలించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలపై పరిశోధనలు చేయనుంది అమెరికన్ టీం. కోనసీమ జిల్లా అమలాపురంలో ఫిట్నెస్ లేని బస్సులతో విద్యార్థులు అగచాట్లు పడుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పలు ప్రైవేట్ విద్యా సంస్థలు కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నాయి. ఫలితంగా అవి రోడ్డు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొన్ని చోట్ల స్కూలు పిల్లలతో ఆగిపోయిన బస్సును నెట్టిస్తున్నారు డ్రైవర్లు. బస్ ఫీజులు వేలల్లో వసూలు చేస్తూ ఫిట్నెస్ లేని వాహనాల్లో తమ పిల్లలను తీసుకెళ్లడంపై మండిపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని పొక్కూరు గ్రామంలో సీఐ దేవేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సోదాలు చేసి సరైన పత్రాలు లేని 50 బైక్లు, 2 ఆటోలను సీజ్ చేశారు. 1000 లీటర్ల గుడుంబా పానకం, 20 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు పోలీసులు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు ఉన్న భక్తుల క్యూలైన్. ఇక నిన్న శ్రీవారిని 63,897 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 3,66,00,000 రూపాయలు వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక మండలం ఏడూళ్లు బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ప్రయోగం చేశారు. చదువుతో పాటు వ్యవసాయంపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రైతులు పడుతున్న కష్టాలపై అవగాహన కల్పించారు. పొలాల్లో పిల్లలతో నాట్లు వేయించారు ఉపాధ్యాయులు. ప్రధానోపాధ్యాయుడు నాగయ్య ఆధ్వర్యంలో సాగుబడి కార్యక్రమం జరిగింది.
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు పడతాయి. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం 3 తర్వాత కోస్తాలో వాన మొదలై సాయంత్రం 6 తర్వాత అంతటా వ్యాపిస్తుంది. రాయలసీమలోనూ జోరుగా వర్షాలు పడతాయని, రాత్రి 8 తర్వాత ఏపీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 1-2 చోట్ల భారీ వర్షం పడే వీలుంది. ఉత్తరాంధ్రలో రాత్రి 8 తర్వాత వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. గుంటూరు జిల్లాలో చిరుజల్లులు పడుతున్నాయి. చిటపటి చినుకులతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రానికి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమలలో భారీ వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో తిరుపతిలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. తడుస్తూనే శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. వానతో రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇవాళ తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలకు వర్ష సూచన చేశారు అధికారులు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా చేమిళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాల్లో భారీ వర్షం పడింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద వర్షం ఇప్పుడే పడింది అంటున్నారు ప్రజలు. సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గడంతో స్నానఘట్టాల మెట్లపై బురద చేరి దుర్గంధం వెదజల్లుతోందని ప్రసారం చేసిన TV9 కథనానికి స్పందించారు పంచాయతీ అధికారులు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా మెట్లపై చేరిన బురదను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. బురద తొలగింపుతో స్నానఘట్టాల వద్ద పిండ ప్రదానాలతో గోదావరిలో పుణ్య స్నానాలు చేసే భక్తులకు ఇబ్బందులు తొలగాయి. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 80,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా 12 గేట్లు ఎత్తి 48,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 32,000 క్యూసెక్ల నీరు వస్తోంది. సుంకేసుల నుంచి 30,000 క్యూసెక్ల ఇన్ఫ్లోతో కలిపి మొత్తం 63,000 క్యూసెక్లుగా ఉంది. మొత్తం 67,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 193 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది. డ్యాం ఇన్ఫ్లో 64,000 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 1800 క్యూసెక్లుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 561 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 236 టీఎంసీలు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో వారణాసిలో కొన్ని ఘాట్లు మునిగిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతోంది. వారణాసి, ప్రయాగ్రాజ్ ఇంకా ముప్పులోనే ఉన్నాయి. కాశీలో దాదాపు 80 ఘాట్లు మునిగిపోయాయి. 24 గంటల్లోనే మీటరు మేర నీటి మట్టం పెరిగింది. నమో ఘాట్లోకి కూడా పూర్తిగా నీళ్లొచ్చేశాయి. బెంగాల్లోని పలు జిల్లాల్లో వరద ఉధృతి కనిపిస్తోంది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హౌరా, హుగ్లీ, ఈస్ట్ బుడ్వాన్ సహా మరికొన్ని చోట్ల రోడ్లు చెరువుల్లా మారాయి. వరద నీటి రాకతో షాపులు మూతపడ్డాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో భారీ వర్షం పడుతోంది. స్వర్ణ, పాపనాశిని, శాంభవి నదులకు వరద నీరు పోటెత్తింది. కాపు తాలూకాలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు. బాధితులను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఆరెంజ్ అలర్ట్ ను పొడిగించింది వాతావరణ శాఖ. కేరళలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వైనాడ్, కాసర్గోడ్, కన్నూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 3 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఇడుక్కి, మలప్పురంతో సహా 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.